మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకునే పర్వదినమే మహాశివరాత్రి. మహాశివరాత్రి పండుగ శివుని ఆరాధనకు చాలా ముఖ్యమైంది. ఈ సంవత్సరం మహాశివరాత్రి 2025 ఫిబ్రవరి 26న జరుపుకుంటున్నారు. మహాశివరాత్రి పవిత్ర పండుగ నాడు శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ రోజు శివుడిని పూజించడానికి శుభప్రదమైన రోజుగా భావిస్తారు. అందుకే మహాశివరాత్రి నాడు ఉదయం నుండే శివాలయాల్లో భక్తులు పోటెత్తుతారు. మహాశివరాత్రి నాడు ఆయన ప్రత్యేక పూజకు ఒక నిబంధన ఉంది. అందువల్ల భక్తులు మహాశివరాత్రి రోజున దేవుడికి తమకిష్టమైన వస్తువులను సమర్పించి తమ కోరికలను నెరవేర్చుకోవడానికి, అలాగే స్వామివారి ఆశీస్సులు పొందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్ని దేవుళ్ళు దేవతల పూజల్లో పువ్వులు, పండ్లు మొదలైనవి సమర్పించే సంప్రదాయం ఉంది. మహాశివరాత్రి రోజున పూజలో పూలు అర్పించడం ద్వారా పరమశివుడికి సంతోషాన్ని కలిగించి త్వరలోనే స్వామివారి ఆశీస్సులను పొందడానికి అవకాశం ఉందని భక్తులంతా నమ్ముతారు. అదే విధంగా మహాశివరాత్రి రోజున భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూలు, దండలు సమర్పిస్తారు. కానీ కొన్ని పువ్వులు భగవంతుడికి చాలా ప్రియమైనవి. అయితే కొన్ని పువ్వులు శివుడికి ఏమాత్రం ఇష్టం ఉండవు. కాబట్టి మహాశివరాత్రి నాడు మహాదేవుడికి ఏ పువ్వులు సమర్పించాలో, ఏవి సమర్పించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివుడికి ఇష్టమైన పువ్వుల్లో గన్నేరు పువ్వు. శివుని పూజలో గన్నేరు పువ్వులు సమర్పించడం శుభప్రదం. ఈ పువ్వులు తెలుపు, ఎరుపు పువ్వులను అర్పించడం వల్ల శివుడు సంతోషిస్తాడని నమ్ముతారు. ఇక జిల్లేడు పువ్వు. శివలింగంపై జిల్లేడు పువ్వును సమర్పించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయంటారు. కాబట్టి మహాశివరాత్రి పూజా సమయంలో ఖచ్చితంగా శివుడికి జిల్లేడు పువ్వును సమర్పించండి. ఇక మరొక పుష్పం సెమీ పుష్పం. సెమీ ఆకులు మహాదేవుడికి ప్రియమైనవి. అలాగే సెమీ పువ్వును కూడా మహాదేవుడికి సమర్పించవచ్చు. సెమీ పుష్పాన్ని సమర్పించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి. ఇక మరొక పుష్పం ఉమ్మెత్త పువ్వు. ఉమ్మెత్త పువ్వు కూడా శివుడికి ఇష్టమైన వాటిలో ఒకటి. ఉమ్మెత్త పువ్వును శివలింగంపై భక్తితో సమర్పించడం ద్వారా ఒక వ్యక్తి మహాపుణ్యం పొందుతాడని, అతని పాపాలని నశించిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇక మరొక పుష్పం మందార పువ్వు. మందార పువ్వు అంటేనే మహాదేవుడికి ఎంతో ఇష్టం. ఈ పువ్వు సమర్పిస్తే సకల కోరికలు నెరవేరుతాయని, సకల అభిష్టం సిద్ధిస్తుందని పండితులు అంటారు. ఇక శివుడికి ఇష్టం లేని పువ్వులు ముళ్ళ పువ్వులు. ఒక్క దాతుర తప్ప శివుడికి మరే ఇతర ముళ్ళ పువ్వులు లేదా ముళ్ళు కలిగిన పువ్వులను సమర్పించకూడదు. ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో లేదా ఆ కుటుంబంలో ఎప్పుడూ గొడవలు తలెత్తుతాయి. అలాగే తామర పువ్వును కూడా మహాశివుడికి సమర్పించకూడదు. విష్ణువు, మహావిష్ణువు, మహాలక్ష్మీదేవికి తామర పువ్వులను సమర్పించవచ్చు. కానీ పొరపాటును కూడా ఈ పువ్వును శివలింగంపై ఉంచకూడదు. ఒకసారి ఉపయోగించిన పువ్వులను తిరిగి ఉపయోగించకూడదు. అలాగే ఒకసారి ఉపయోగించిన పువ్వులను తిరిగి మళ్ళా శివ పూజకు ఉపయోగించరాదు. మహాశివరాత్రి పూజా సమయంలో శివుడికి వాడిన పువ్వులను సమర్పించవద్దు. అలాగే పొద్దుతిరుగుడు పువ్వులను కూడా శివలింగంపై ఉంచవద్దు. ఇలా పొద్దుతిరుగుడు పువ్వులను సమర్పించడం కూడా ఖచ్చితంగా నిషేధించబడింది. ఎందుకంటే దీనిని రాజపుష్పంగా పరిగణిస్తారు. రాజరూపానికి సంబంధించినవన్నీ శివారాధనలో ఉపయోగించబడవు. శివుని పూజలో సరళమైన వస్తువులను మాత్రమే ఉపయోగిస్తారు.